హలో ఫ్రెండ్స్, నేను మీ జయసూరి ఆడియోస్ నుంచి. మనకి కర్నూలు నుంచి అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది, చూడవచ్చు మీరు. ఇది ఏంటంటే వైర్లెస్ సబ్‌వూఫర్ బోర్డ్ అనేది ఫుల్లీ డెడ్ అనమాట. పవర్ ఇండికేషన్ కానీ అలా ఏమీ లేదు, పవర్ ఇండికేషన్ లేదు పూర్తిగా. ఎస్ఎంపిఎస్ అయితే బాగానే ఉంది, ఎస్ఎంపిఎస్ బాగానే ఉంది. ఈ పూర్తి మెయిన్ ప్రాసెసర్ అనేది ఫుల్గా డ్యామేజ్ అయింది. ఇందులో సాఫ్ట్వేర్ మెయిన్ ప్రాసెసర్ డ్యామేజ్ అయిందంటే సాఫ్ట్వేర్ అనేది ఖరాబ్ అవుతుంది గ్యారెంటీగా. ఆడియో ప్రాసెసర్ అనేది బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. దీంతో పాటుగా ఏంటంటే మన కస్టమరు బార్ యొక్క డిస్ప్లే బోర్డు, ఆడియో బోర్డు రెండు పంపించారు. ఎస్ఎంపిఎస్, దీని యొక్క ఎస్ఎంపిఎస్, మదర్ బోర్డు, డిస్ప్లే బోర్డు. ఈ వైర్లెస్ సబ్‌వూఫర్ యొక్క ఎస్ఎంపిఎస్, మదర్ బోర్డు, ఈ రెండు ఎందుకు పంపించారంటే ఇది మనం రిపేర్ చేసిన తర్వాత కూడా పేరింగ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. న్యూ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పేరింగ్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి టోటల్గా సెట్ అనేది పంపించారనమాట. ఇందులో ఏంటంటే ఈ యొక్క మెయిన్ ప్రాసెసర్లో సాఫ్ట్వేర్ అనేది ఫుల్ డెడ్ అయిపోయింది. ఈ మెయిన్ ప్రాసెసర్ అనేది పూర్తిగా డెడ్ అయింది. దీన్ని మనం రెడీ చేసి సాఫ్ట్వేర్ అయితే ప్రోగ్రామింగ్ అయితే చేయడం జరిగింది. దీనిలో ప్రోగ్రామింగ్ అయితే న్యూ అప్డేట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈ రెడీ చేసిన తర్వాత కస్టమర్కి అయితే టెస్టింగ్ వీడియో అయితే ఆల్రెడీ నేను షేర్ చేశాను. కస్టమర్ ఓకే అంటారు, తర్వాత దీన్ని అయితే నేను ప్యాకింగ్ చేసి సేమ్ మీరు ఏ అడ్రస్కి అయితే పంపించారో అదే అడ్రస్కి మళ్ళీ రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలాగే సౌండ్ బార్లు ఏ కంపెనీ అయినా సరే, ఎవరి దగ్గర సౌండ్ బార్లు ఉండి రిపేర్ అవ్వనట్టుగానైతే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి సౌండ్ బార్ అయినా సరే 100% రిపేర్ అయితే అవుతుంది. ఏ కంపెనీ అయినా ప్రాబ్లం లేదు. శాంసంగ్, జేబిఎల్, సోనీ, ఎల్జీ, బోట్, జెబ్రానిక్, గోవో, అలాగే ఇంటెక్స్, ఏ సౌండ్ బార్ అయినా సరే 100% రిపేర్ అయితే అవుతుంది. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. మీ ఏరియాలో ఎక్కడైనా రిపేర్ అవ్వనట్టుగానైతే నా నెంబర్కి అయితే విజిట్ చేయండి, ఖచ్చితంగా రిపేర్ అయితే అవుతుంది. మీకు పలాంటి ప్రాబ్లం అని చెప్తే నాకు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే రిపేరింగ్కి సంబంధించి ఏ ఐటెం పంపించాలి ఏంటనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్లో. దానికి తగ్గట్టుగా మీరు ఆడియో బోర్డు అయితే ఆడియో బోర్డు, ఎస్ఎంపిఎస్ అయితే ఎస్ఎంపిఎస్ ఎలా పంపించాలి, ఏం పంపించాలి అనేది నేను వాట్సాప్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బోర్డులు మీకు పంపిస్తే సరిపోతుంది. మీరు రిపేర్ చేసి మన పార్సల్ ఎప్పుడైతే వచ్చిందో అదే రోజు రిపేర్ చేసి మీరు రిటర్న్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా 100% రిపేర్ అయితే అవుతుంది. టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్, టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకి బిజీ వర్క్ వల్ల 1 or 2 days టైం అయితే పడుతుంది. సో వాటి వల్ల టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. పంపించండి, ఖచ్చితంగా పంపిస్తానండి. బిజీ వర్క్ వల్ల అటు ఇటు అంటే టైమింగ్ అనేది ఒకరోజు అటు ఇటు అవుతుంది. కానీ పంపించడం అయితే ఖచ్చితంగా 100% పంపించడం అయితే జరుగుతుంది. 100% మనం జెన్యూన్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా బోర్డు పంపించాలనుకున్న వాళ్ళు ధైర్యంగా పంపించవచ్చు. నా నెంబర్ అయితే నోట్ చేసుకోండి, డిస్ప్లే మీద ఉంది. నా నెంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైవ్ లొకేషన్ కూడా పెడతాను, అలాగే ఫుల్ అడ్రస్ కూడా పెడతాను. భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. జెన్యూన్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి టెన్షన్ అయితే చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైవ్ లొకేషన్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇది ఆల్రెడీ అయితే కంప్లీట్ టెస్టింగ్ అయితే అయిపోయింది. ఈ యొక్క టెస్టింగ్ వీడియోని కస్టమర్కి షేర్ చేశాను ఆల్రెడీ. మనకి వీడియో చేయడానికి అయితే మనకి టైం అయితే సరిపోవట్లేదు. మనకి సర్వీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియో చేయడానికి అయితే సరిపోవట్లేదు. సో ఇది ఫ్రీ టైంలో ఒక వీడియో అయినా చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇలాగే ఎవరికైనా సరే ఎలాంటి వైర్లెస్ సబ్‌వూఫర్ కానీ, సబ్‌వూఫర్తో ఆడియో బోర్డులు కానీ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకి మన అడ్రస్కి అయితే పంపించండి. 100% రిపేర్ అయితే అవుతుంది. రిపేర్ చేసిన వెంటనే ఆన్ డేలో మీకు రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. సో అలాగే టెక్నీషియన్స్కి చాలామందికి ఆటోకి సంబంధించి సబ్‌వూఫర్ యాంప్లిఫైయర్లు అనేవి రిపేర్కి వస్తుంటాయి. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్‌వూఫర్ యాంప్లిఫైయర్ అంటే ఆటో స్టార్, 2 ఛానల్, 4 ఛానల్, ఎస్ఎన్బి, వరల్టెక్, సోనీ, జేబిఎల్, సంథింగ్ ఇలా ఆటో యాంప్లు అనేవి రిపేర్కి అయితే వస్తూ ఉంటాయి కదా, అవి కూడా మన దగ్గర రిపేర్ అయితే అవుతాయి. దాని గురించి నేను రిపేరింగ్ టిప్స్ అనేది నేను ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2-3 డేస్లో అయితే నేను దాని గురించి వీడియో చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే మీకు ఆటో స్టార్ యాంప్ గురించి కానీ, అలాగే జేబిఎల్, సోనీ, పైనీర్, వరల్టెక్, ఎస్ఎన్వి ఇలాంటి యాంప్లిఫైయర్ల గురించి రిపేరింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాని యొక్క షార్ట్కట్ మెథడ్లో రిపేరింగ్ అని ఎలా చేయాలి, ఏంటి ఫాల్ట్ ఫైండింగ్ ఎలా చేయాలని నేను చెప్తాను. 2-3 డేస్లో అయితే నేను ఆ వీడియో చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.